హలో మై డియర్ ఇండియన్ పిల్లగాళ్ళు, యుద్ధానికి రెడీ కండి. పాకిస్తాన్ ని లీగ్ స్టేజ్ లో పిసికి ఇంటికి పంపించే ఛాన్స్ అయితే మనకు దొరికింది. అరే బంగ్లాతో పోయిన ట్రెండ్ రేటు ఈ పాకిస్తాన్ తో ఒట్టిగానే రావాలి. మనం కొట్టే కొట్టుడుకు ఆ పాకిస్తాన్ పాకలాడాలి. అరే ఈ మ్యాచ్ లో ఎవరు పాకలాడతారో అది చూద్దాం రోహిత్. ఇప్పటికే న్యూజిలాండ్ పై ఓడిపోయి మంచి కాకపై ఉన్నాం. నీ యవ్వ మేం కొట్టే కుట్టుడు చూసి ఇక దుబాయ్ లో మీకు దబిడి దిబిడే. అరే ఛాంపియన్స్ ట్రోఫీ అంటే పాకిస్తాన్, పాకిస్తాన్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ. నీ యవ్వ కథ మొత్తం వేరే ఉంటది. అరే మీకంతా సీన్ లేదు రిజ్వాను. మా పిల్లగాళ్ళున్న ఫామ్ కి మిమ్మల్ని ఒట్టిగానే కొట్టి పడేసరి. అరే చూసావు కదా మా గిల్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో. వన్డే సిరీస్ నుంచి ఒకే ఫామ్ లో ఉన్నాడు. నీ ఎవ్వ లాస్ట్ మ్యాచ్ లో అక్కడ సెంచరీ కొట్టినాడు. ఈ మ్యాచ్ లో అయితే డబుల్ సెంచరీ. ఏమంటావు గిల్ బ్రో? అరే ఏమన్నదేముందే రోహిత్ అన్న, చక్కగా టాస్ గెలిచి బ్యాటింగ్ తెచ్చుకో. నీ యవ్వ ఆదివారం మరపులే. అరే ఈ పాకిస్తాన్ పై 1 నూరు కాదు 2 నూరులు సప్పరిస్తా. గిల్, శుభ్మన్ గిల్ అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. తమ్ముడు నీకంతా సీన్ లేదమ్మా. ఆ బంగ్లాదేశ్ కాబట్టి ఒట్టిగానే సప్పరిచ్చావు. ఇక్కడ ఉన్నది పాకిస్తాన్ పోరగాళ్ళు. మీ పుల్లలైతే ఒట్టిగానే పీకి పడేస్తాం చూసుకో. అరే పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు, కానీ మీకు మాత్రం ఈ మ్యాచ్ లో చుక్కలే. అరే ఏంది భయ్యా బాబారు, ఈ ఇండియా పైన ఫాస్ట్ గా కొడతావా లేదా ఒత్తుకుంటూ ఆడతావా? అరే న్యూజిలాండ్ పై ఒట్టిగానే ఓడిపోయింటే ఇక్కడ బాధపడే వాళ్ళం కాదు. నీ యవ్వ 80 బాల్లాడి 50 సప్పరిస్తావా? అరే కొంచెైనా ఆ బంగ్లా పులులతో చూసి నేర్చుకో. నీ యవ్వ హృదయ్ ఎంత మంచి సెంచరీ పిసికాడు, అది ఎవరితోని? ఇండియాతోని. నువ్వేమంటే 100 బాల్లాడి 50 రన్స్ కొట్టావు. అరే గొమ్మనుండి బై రిజ్వాను, నువ్వేమో పెద్ద సెంచరీ పిసికినట్టు మాట్లాడుతున్నావు. నేనైనా అంత మాత్రం ఆడాను. అరే నువ్వు అది కూడా ఆడలేదు, ఫస్ట్ లోనే లగా ఎత్తేసావు. నీ యవ్వానికేం కావాలి? ఫాస్ట్ గా సెంచరీ పిసకాలంతే కదా. తీ ఇండియాపై వరల్డ్ ఫాస్టెస్ట్ సెంచరీ పిసికి బాబా రాజం వరల్డ్ రికార్డు సృష్టిస్తారు. తీ. అరే సింగిల్ తీయడానికి చేత కాదు గాని వరల్డ్ రికార్డు సృష్టిస్తాడంట. నువ్వు ఆడిన బాల్యక రన్స్ చాలు. బూమ్రాకు బ్యాకప్ అని గుండెల మీదే గుచ్చా కదా రోహిత్ అన్న. అరే టీమ్ లో ఉన్న ఒక్క లొడ్డపుట్టు బౌలర్ నేనే, అలాంటిది నన్నే కూర్చోబెట్టావు. నేనేం పాపం చేశాను రోహిత్ అన్న? ఆ ముద్దుల మామయ్య ఏం మంద పెట్టాడా నీకు? అంత బాగా నచ్చేశాడు. అరే నువ్వేం భయపడకే హర్షదీప్, లాస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్ తో అని పోతే ఛాన్స్ ఇచ్చాను. ఇక ఈ మ్యాచ్ పాకిస్తాన్ తో కదా, పక్కా నువ్వు ఉంటావు. అరే నువ్వైతే రెడీకా ఈ పాకిస్తాన్ ని ఒట్టిగానే పుల్లలు పీకడానికి? అరే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న. ఇక నువ్వు చెప్పావు కదా, చూసుకో ఈ లొడ్డపొట్టు బౌలింగ్ తో ఎలా మైమర్పిస్తానో. నీ యవ్వ ఈ పాకిస్తాన్ ని ఒట్టిగానే పిసికి పాకలాడిస్తీ. అరే ఏంది విరాట్, ఎంత మంచిగా ఆడేటోడివి, లాస్ట్ కి ఇలా అయిపోయావేంటి? నీ యవ్వ బంగ్లాదేశ్ తోనే అలా తనకలాడితే మనం మ్యాచ్ ఎలా గెలుస్తాము? అరే ఈ మ్యాచ్ పాకిస్తాన్ తోటి ఇలా ఆడితే మాత్రం పప్పులు ఉడకవు. అరే కొడితే పాకిస్తాన్ పైనే కొట్టాలి, బంగ్లాదేశ్ పై కొడితే ఏముంటుంది కిక్కు? నీ యవ్వ సప్పరిస్తీ. ఈ పాకిస్తాన్ నాయాల్ని ఒక్కొక్కరిని బొంద పెట్టి మరి సప్పరిస్తా. ఈ కింగ్ కోహ్లీ కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. నీ యవ్వ ఆదివారం మరపులే. అరే అదిరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.